పాలు తాగని పిల్లలతో పేరెంట్స్‌కి ఎప్పుడూ ఇబ్బందే. పాలు తాగకపోతే కాల్షియం వెళ్ళదు. సో, దానివల్ల పిల్లల బోన్స్ అనేవి స్ట్రాంగ్‌గా అవ్వవు. అందరూ పేరెంట్స్‌కి ఇదే టెన్షన్. సో, మరి పాలకి ఆల్టర్‌నేట్ ఆప్షన్స్ ఏంటి అనంటే ఒకసారి చూద్దాం. దాంట్లో మళ్ళీ వెజిటేరియన్ సోర్స్, నాన్ వెజిటేరియన్ సోర్స్. సో, ఫస్ట్ వెజిటేరియన్ వాళ్ళ గురించి మాట్లాడుకుందాం. మనం చూసుకుంటే ఫ్రూట్స్‌లో సపోటా కానివ్వండి, ఆరెంజ్ కానివ్వండి, కస్టర్డ్ యాపిల్ కానివ్వండి, ఇట్లాంటి వాటిల్లో మీకు కాల్షియం అనేది ఎక్కువ ఉంటుంది. అదే వెజిటబుల్స్ తీసుకుంటే ఆకుకూరలు అందరికీ తెలిసిన విషయమే. ఆకుకూరలు ఒకటి, తర్వాత బ్రోకోలీ అండ్ డ్రమ్ స్టిక్స్, మునగాకు, ములక్కాయ ఇట్లాంటి వాటిల్లో మీకు కాల్షియం అనేది ఎక్కువగా దొరుకుతుంది. అదే కనుక మనం డ్రై ఫ్రూట్స్ తీసుకుంటే కనుక అంజీర్ ఒకటి అండ్ ఆల్మండ్స్, వాల్నట్స్, పిస్తా వీటిల్లో కాల్షియం అనేది ఎక్కువ దొరుకుతుంది. కాకపోతే ఒక గ్లాస్ పాలకి సమానం అవ్వాలి అని అంటే ఇవి చాలా మేజర్ పోర్షన్లో తీసుకోవాల్సి వస్తుంది అనమాట. సపోజ్ మీరు కనుక ఆరెంజ్ అనుకోండి, సపోజ్ అది ఒక ఫుల్ గ్లాస్ ఆఫ్ ఆరెంజ్ ఇస్తేనే ఒక స్మాల్ గ్లాస్ ఆఫ్ మిల్క్కి ఈక్వల్ అవుతుంది. సో మీరు ప్రపోర్షన్స్ చూసుకొని అవి ఎక్కువ ఇవ్వాల్సి ఉంటుంది, ఎక్కువ సార్లు మీరు ఇవ్వాల్సి ఉంటుంది. సో దీన్ని మీరు ఎలా ప్లాన్ చేసుకోవచ్చు అని అంటే రోజు వాళ్ళకి ఖచ్చితంగా ఒక కాల్షియం రిచ్ ఫ్రూట్, ఒక కాల్షియం రిచ్ వెజిటబుల్, గుప్పెడు డ్రై ఫ్రూట్స్ ఇచ్చారనుకోండి సరిపోతుంది అనమాట. ఇంకా చెప్పాలి అని అంటే నట్స్ సీడ్స్ అంటే మనకి సన్ఫ్లవర్ సీడ్స్ కానివ్వండి, చియా సీడ్స్ కానివ్వండి, ఇట్లాంటి వాటిల్లో కూడా ఎక్కువ అనేది మనకి దొరుకుతుంది. పంకిన్ సీడ్స్ వీటిల్లో ఎక్కువ దొరుకుతుంది. ఇంకా నాన్ వెజ్కి వద్దాం. నాన్ వెజ్లో ఫస్ట్ థింగ్ వచ్చేసి ఎగ్. సో ఎగ్ ఈజ్ రిచ్ ఇన్ కాల్షియం. ఎగ్ ఇవ్వచ్చు ఎవ్రీ ఆల్టర్నేట్ డే 1 ఫుల్ ఎగ్. అంటే కొంచెం పెద్ద పిల్లలైతే, కొంచెం చిన్న పిల్లలైతే హాఫ్ ఎగ్ మీరు ఖచ్చితంగా ఇవ్వచ్చు. నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఫిష్ తినే వాళ్ళైతే బోన్స్తో పాటు తినే ఫిష్ ఉంటుంది, అంటే ముళ్ళతో పాటు తినే ఫిష్, దాన్ని నెత్తలు అంటారు అనుకుంటా. సో ఆ ఫిష్ మీరు ఎక్కువగా ఇస్తే ఆ ఫిష్ బోన్స్లో ఉండే కాల్షియం మనకి లభిస్తుంది. అండ్ ఆల్సో ఇంకా తెలిసిన విషయం ఏంటి అంటే బోన్ సూప్. సో ఇవి కూడా మీరు ఎక్కువగా ఇస్తూ ఉంటే ఈ పాలు తాగని పిల్లలకి మీరు కాల్షియం అనేది వాళ్ళకి డైలీ రిక్వైర్మెంట్లో సరిపోతుంది. పాలు కాకుండా వేరే డైరీ ప్రొడక్ట్స్ తీసుకునే పిల్లలకైతే చాలా ఈజీ ఇవ్వడం. సో మీరు రోజు కూడా వాళ్ళకి కర్డ్, చీజ్, పన్నీర్ ఇట్లా వేరే డైరీ ప్రొడక్ట్స్తో కూడా మీరు కాల్షియం అనేది మీ పిల్లలకి ఇవ్వచ్చు.